శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ఓంకారం గురించి తెలుసుకుందాం. ఓంకారం దివ్యామృతం. ఇది సముద్ర మథనంలోంచి వచ్చిన అమృతం కాదు, సృష్టికర్తలను సృష్టించిన దివ్యామృతం. ఇది దేవతలు తాగిన అమృతం కాదు, దేవతలకు కూడా దైవత్వాన్ని ప్రసాదించిన దివ్యామృతం. ఈ అమృతం తాగిన వారికి మరలా పుట్టుక లేదు. బ్రతికినంతకాలం బ్రహ్మానందంలో ఉండేలా చేస్తుంది, ముక్తినిస్తుంది. త్యాగులు, యోగులు, విరాగులు నిరంతరం సేవించే దివ్యామృతం ఇది. భవరోగ పీడితుల పాలిట చింతామణి, భక్త రక్షామణి. ప్రతి జీవి పూర్ణ సుఖం కోరుకుంటున్నాడు. కనబడే పదార్థాల్లో కానీ, విషయ భోగాల్లో కానీ వాస్తవ సుఖం లేదు. ఇది ప్రతిబింబ సుఖము, క్షణిక సుఖము, దుఃఖ మిశ్రితము. అవిచ్ఛిన్న పరిపూర్ణ సుఖం కావాలంటే చిత్తశాంతి కావాలి. శాంతి లేని మనస్సులో సుఖానికి స్థానం లేదు. ప్రతి జీవి మనస్సు శాంతికి ఆశ్రమం కావాలి. ఆత్మచింతన వలననే శాంతి లభిస్తుంది. ఆత్మచింతన చేయుట అనగా దైవంను గూర్చి చింతించుట, అనగా ధ్యానము చేయుట. దైవ ధ్యానము వలన చిత్తశాంతి కలుగును. బుద్ధి శుద్ధముగా ఉన్నప్పుడే దైవ ధ్యానము కలుగును. మనస్సు పరిశుద్ధంగా ఉంటేనే ఆత్మచింతనకు అవకాశం ఉంది. మనసు నిర్మలంగా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇంద్రియ నిగ్రహం వల్ల, మను సంయమనం వలన, విషయ విరక్తి వలన మనస్సు నిర్మలమగు. అంత ఆత్మచింతన ప్రారంభమగును. దైవ ధ్యానము వలన శాంతి ఏర్పడును. శాంతియే సుఖమునిచ్చును. అదే శాశ్వత సుఖము. ఆ బ్రహ్మానందానుభూతికై యోగులెందరో నిరంతరం కృషి చేసి సాధిస్తున్నారు. మధురమైనది మకరందం. మకరందం అంటే తేనె. తేనెలో రోగనిరోధక శక్తి ఉంది కనుక దీన్ని ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఇది శారీరక రోగాన్నే పోగొట్టుతుంది. అట్టి తేనె తీయగా ఉంటుందని మనకు బాగా తెలుసు. మనకే కాదు, తిరియగ జంతువైన తుమ్మెదకు కూడా తెలుసు. కనుకనే మందార మకరంద మాధుర్యమున గ్రోలు మధుపంబు పోవునే మదనములకు అన్నారు పోతనగారు. మకరందం కన్నా మధురమైన పదార్థం మనకు తెలియకపోవడం వల్ల ఇదే మధురమని, ఆహా అని దీన్ని పొగిడి ఇది త్రాగి సంతోషిస్తున్నాం. మకరందం కన్నా మాధుర్యం కలిగింది అమృతం. దీని రుచి మకరందం కన్నా కొన్ని కోట్ల రెట్లు అధికంగా ఉంటుందని అంటారు. ఇది మధురాతి మధురమైంది. అంతేకాదు, ఇది త్రాగితే నిత్య యవ్వనం వస్తుంది, చావు లేదు, స్వర్గ సుఖాన్ని పొందవచ్చు. ఇలా అని మనం విన్నాం. మధురాతి మధురమైన అమృతం మనకు దొరికితే వదిలిపెడతామా? ఇది త్రాగిన తర్వాత ఇదివరకు త్రాగిన తేనె దీని ముందర చెప్పగా కనబడుతుంది. కనుక అమృతాన్ని మనం వదలం. మనమే కాదు, రాక్షసులే వదలడానికి ఒప్పుకోలేదు. కానీ వాళ్ళకి అమృతం ఆస్వాదించే అదృష్టం లేకపోయింది. ఆ అదృష్టం అమరులకే దక్కింది. అందిన అమృతాన్ని దేవతలందరూ ఆస్వాదించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఆనందం కూడా అశాశ్వతమైందే, బ్రహ్మానందం మాత్రం కాదు. వారు త్రాగిన అమృతంలో ముక్తిని ప్రసాదించే శక్తి లేదు. అది భోగామృతం మాత్రమే. ముక్తినిచ్చే శక్తిని ప్రసాదించే దివ్యామృతం ఓంకారామృతం. ఇది మకరందం కన్నా, మధురాతి మధురమైన అమృతం కన్నా గొప్పదై శాశ్వత బ్రహ్మానంద మాధుర్యాన్ని చవిచూపగలిగిన దివ్యామృతం. ఇంతటి మహత్తర శక్తిగల దివ్యామృతం లభిస్తే భోగామృతాన్ని వాసన కూడా చూడం. త్రిమూర్తులు ఈ దివ్యామృతాన్ని ఆస్వాదించి ఆనంద డోలికల్లో తేలుస్తున్నారు. మనకు ఆ బ్రహ్మానందం దొరకాలంటే ఓంకార దర్శనం ఒక్కటే మార్గం. మధురామృతం అధరామృతాన్ని అందించగలదు. అది అతి మధురాతి మధుర దివ్యామృతం ముక్తిని, శాశ్వత బ్రహ్మానందాన్ని ఇవ్వగలిగిన ఓంకార అధర మధురామృతాన్ని అందించగలదు. అశాశ్వత సుఖ సంతోషాలకు ఆలయమైన అధరామృతం కావాలో, శాశ్వత సుఖ సంతోషాలను ప్రసాదింపగలిగి ముక్తికి నిలయమైన ఓంకార దివ్యామృతం కావాలో శాంత చిత్తులై సంప్రదించండి. మీకే తెలుస్తుంది. తన ఆకలిని తానే అన్నము తిని పోగొట్టుకోవాలి. అంతేగాని ఇంకొకడు తింటే తన ఆకలి తీరదు. అట్లే తన్ను తానే ఉద్ధరించుకోవాలి. తన రోగమునకు తానే మందు తిని నయము చేసుకొనినట్లు
భవరోగ పీడితుడు జీవుడు తానే స్వయంగా సాధన చేసి తరించాలి. తమ్ము తాము ఉద్ధరించుకుని యత్నించు వారికి గురువులు దైవము సహాయం చేస్తారు. కావున వేదాదులందలి అర్థము గ్రహించి అందు తెలివి నిష్కామ కర్మలు ఆచరించి భక్తుడై జ్ఞానము పొంది ముక్తి పొందాలి. అమృతానికే అమృత తత్వాన్నిచ్చిన మధురామృతం ఈ దివ్యామృతం. సమస్త వేద మంత్రాలకి ప్రాణం పోసిన మధురామృతం ఈ దివ్యామృతం. ఆది విష్ణువు అడుగడుగున ఆరాధించే అమృతం. అజుడు అన్ని వేళలా ఆస్వాదించు అమృతం. మహాదేవదేవుడు మనస గ్రోలు మధురామృతం ఈ దివ్యామృతం. అమృతం త్రాగిన అమరులు సైతం అహర్నిశలు ఆరాధించి తపించే మధురామృతం ఈ దివ్యామృతం. అదే ఓంకారామృతం. ఓంకార దర్శనమున తగిలిన మనస్సే మనస్సు. మనస్సే సమస్త ప్రయోజనములకు హేతువు. ఓంకారమందే మనసు లగ్నమైనచో ఇంద్రియంబులన్నీ ఆ వంకకే వచ్చును. ఓంకారామృతముననే సేవించును. కారణం, ఏ వంకకు మనస్సు లగ్నమైతే ఆ వంకకే ఇంద్రియాలన్నీ వెడలును. మరి ఓంకారమందే మనసు లగ్నమైతే ఇంద్రియాలు ఇంకెక్కడికి వెళ్ళగలవు? కావున ప్రతి వ్యక్తి ఈ దివ్యామృతాన్ని సేవించి తరించాలి. ఈ దివ్యామృతాన్ని సేవించి తరించే వారి వంశంలో ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడు సంస్కారవంతుడు జన్మిస్తాడు. అంటే బ్రహ్మ జ్ఞాని పుట్టును. మధుర దివ్యామృతంలో నుండి ఉద్భవించు ఫలాలు దివ్యామృత ఫలాలే. ఇవి ముక్తి ఫలాలు. ఈ రహస్యం మాండుకోపనిషత్తులో చెప్పబడింది. ఈ దివ్యామృతాన్ని సేవించిన వారికి మంచి సంతానం కలుగుతుంది. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి చేకూరుతుంది. సుఖ సంతోషాలతో జీవితకాలం గడుస్తుంది. ఈ దివ్యామృతాన్ని మదించగా అంత్యకాలానికి దివ్యామృత ఫలం మీకు లభిస్తుంది. దాన్ని స్మరించి దేహం వదిలిన నాడు దేహి ఓంకారం దాల్చును. అదే విదేహముక్తి అన్నారు వేదాంతులు. ఇది సర్వ వేదాంత తాత్పర్యం. పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అను ఒక్క అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు ఎవడు శరీరము వదులునో అతడు మోక్షమును పొందుచున్నాడు. వేదముల సారము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారము భగవద్గీత. గీతాగానము చేసిన వారు శ్రీకృష్ణ పరమాత్మ. గీతాసారము ఓంకారము. సమస్త వేదములందు ఓంకార స్వరూపడనని ఓం వలననే బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్మింపబడినవని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పెను. ఇది పరబ్రహ్మమునకు వాచకము, వేదసారము, ప్రణవ సర్వవేదము. మంత్రములలోకెల్లా గొప్పది, ధ్యానించుటకు చక్కని మంత్రము. ఇంతకన్నా చిన్న మంత్రము లేదు, అంతకన్నా మహత్తరదైన మంత్రము లేదు. అది ఏ ఓంకారము. ఓంకారమును ఉచ్చరించుచు మాటిమాటికి చింతన చేయవలెను. అనగా ఓం అను ఏకాక్షరమైన ప్రణవ మంత్రమును జపించుచు ప్రణవార్థమగు పరబ్రహ్మమును ఎవడు బాగుగా చింతించుచుండునో అట్టివాడు మోక్షమును పొందును. ఎవరైనను సాధన చేయవచ్చును. దీనికి జాతి, లింగ, మత, వయోభేదము అసలే లేదు. దీని అనుష్ఠాన విషయములలో సర్వమానవులకు సమానమైన హక్కున్నది. త్రికరణ శుద్ధిగా విషయ వాంఛలను బిడనాడి నిష్కామ బుద్ధితో ఈ మంత్రరాజమును ఉచ్చరించవలెను. ఓంకారము కేవలము ఉచ్చరించినంత మాత్రమున చాలదనియు మంత్రార్థము తెలుసుకొని ధ్యానించిన పరిపూర్ణ ఫలితము కలుగునని భావము. అర్థము తెలియని చదువు వ్యర్థమే కదా. ఓంకార ధ్యానము త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఆచరించిన వారికి మధురానుభూతి కలుగుతుంది. శరీరం ఉన్నంతకాలం సుఖజీవితం గడుపుతారు. వేదములు శాస్త్రములు మున్నగునవన్నీయు బ్రహ్మ పదార్థం ఉన్నదని ప్రమాణపూర్వకముగా నిరూపించుచున్నవి. ఉత్తమ స్థితి పొందే వ్యక్తి శృతి, స్మృతి, వేదాంత, శాస్త్ర, ఆచార్య వాక్యములయందు శ్రద్ధ వహించి బ్రహ్మమున్నదని నమ్మిన ముక్తి కలుగును. శ్రద్ధ కార్యసిద్ధికి ముఖ్య కారణం. గురువాక్యములు వేదాంత వాక్యములు యథార్థములే అని వాని యందు దృఢ విశ్వాసం కలిగియుండుటే శ్రద్ధ. శ్రద్ధ ముక్తికి సులభ సాధనం. మనిషికి గల శ్రద్ధ మీదనే కార్యసిద్ధి ఆధారపడి ఉన్నది. పైన తెలుపబడిన వాక్యము గురువాక్యము. బ్రహ్మ జ్ఞానము గల సద్గురువులు పరమేశ్వర స్వరూపులు అగుటచే వారు బోధించు వాక్యాలు యథార్థములు కావున ఇందలి యథార్థమును గ్రహించి
చిత్తము బ్రహ్మమునందు లగ్నము చేసి ఓంకారమును తైలధారవలే నిరంతరము ధ్యానించిన మోక్షము కల్గును. ఓంకారములో ప్రతి పాదం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఓంకారమందలి పాదాలు నిస్సంశయంగా మాత్రలే. ఓంకారమును సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మరి దేనిని చింతింపకూడదు. ఓంకారమందే మనసును స్థిరంగాను నిశ్చలంగాను ఉంచాలి. అట్లు ఉంచుటకు పూర్వమే ఓంకారమును సంపూర్ణముగా తెలుసుకోవాలి. అంటే ఓంకార చరిత్రంతయు త్రికరణ శుద్ధిగా చదవాలి. అప్పుడు ఓంకారార్థము పరబ్రహ్మ అని తెలియను. అంతటా మనసు దానియందే లగ్నమగును. సర్వకాల సర్వావస్థలయందు ఓంకార మంత్రము అనుష్ఠించువాడై అంత్యకాలమందు కూడా ఓంకార ధ్యాని అయి మోక్షము పొందును. జీవన్ముక్తుడు. దేహ ఇంద్రియాదులు వాస్తవికములు కావు. నేను స్థూల సూక్ష్మ కారణములను 3 శరీరముల కంటే అత్యంత భిన్నుడను. నేను మాయా సంబంధరహితుడైన సచ్చిదానంద బ్రహ్మస్వరూపుడను. నేను జ్ఞానస్వరూపుడను. నేను సత్వ రజస్ తమో గుణములు లేనివాడను. సమస్త ప్రపంచము కంటే పరమమగు మాయను కూడా అతిక్రమించిన పరబ్రహ్మమనే నేను అనే జ్ఞానము కల్గుటయే ఓంకారమును సంపూర్ణముగా తెలుసుకున్నట్లు భావించాలి. ఈ జ్ఞానము కలుగు పర్యంతము ఓంకారార్థమును చింతించుచూ ధ్యానించాలి. సకలావస్థలందు ముమ్మాటికి బ్రహ్మమే నేను, జ్ఞానస్వరూపుడనే నేను, ప్రకాశ స్వరూపుడనే నేను అను నిశ్చయము కలిగిన వెంటనే నిరతిశయ ఆనందము కల్గును. అట్టి మానవుడే జీవన్ముక్తుడు, విదేహముక్తుడు. జీవన్ముక్తుడు ప్రారబ్ధ కర్మాధీనమగు తన శరీరము నశించిన తర్వాత ప్రాణవాయువు పైకి క్రిందికి సంచరించుటమాని పరలోక గమనము చెందక జీవన్ముక్తి స్థితిని వదిలి విదేహముక్తుడగును. విదేహముక్తుడే సచ్చిదానంద పరమాత్మ స్వరూపుడు. వాక్కులకు గాని మనస్సునకు గాని గోచరింపడు. ఈ ఓంకార పరబ్రహ్మనే వేదశాస్త్ర తత్వవిధులు బ్రహ్మము అన్నారు. శూన్యవాదులు శూన్యం అన్నారు. బౌద్ధులు క్షణిక విజ్ఞానం అన్నారు. సాంఖ్యమతస్థులు పురుషుడు అన్నారు. యోగ శాస్త్రజ్ఞులు ఈశ్వరుడు అన్నారు. శైవులు శివుడు అన్నారు. వైష్ణవులు విష్ణువు అన్నారు. జ్యోతిష్యులు కాలం అన్నారు. ఖురాన్ అల్లా భగవంతుడని పేర్కొనెను. భగవంతుని పేర్లు అత్యద్భుత శక్తి గలవి. దీని యందు విశ్వాసము లేని వారితో స్నేహము చేయకము. వారి అవిశ్వాసమునకు తగిన ప్రతిఫలము వారు అనుభవింతురు. భగవంతుని పేరు విన్న మాత్రమున ఎవరి హృదయం కదులునో, ఎవరు నిత్య ప్రార్థనలు చేయుచుందురో వారే నన్ను చేరుదురు. భగవత్ ప్రార్థనలే పాపమునకు దూరముగా ఉంచును. భగవంతుని నామస్మరణయే అన్నింటిలో గొప్ప సాధన. భగవంతుని నామమును వినినంతనే ఎవరి హృదయములు కరుగవో వారు కఠినులు అనవచ్చును. భగవంతుని నామమును ప్రాతకాలమున సాయంకాలమున కీర్తింపుము. ఈ రీతిగా పలుచోట్ల భగవంతునకు అనేక నామములున్నవనియు బంగారపు వస్తువులు వేరువేరుగా ఉన్నను వాటన్నింటి యందున్నది బంగారం ఒకటే అన్నట్లు భగవంతుడొకడే. అతనికి అద్భుత శక్తి ఉన్నదని, అతని యందు విశ్వాసము కలిగి ఉండవలెనని, భగవంతుని స్మరించుటయే గొప్ప సాధన అని ఖురాన్ చెప్పుచున్నది. వీరు అల్లాహుక్ అక్బర్, భగవంతుడొక్కడే శక్తిమంతుడని వీరు ప్రార్థించెదరు. ఇదెంతయో అర్థమున్నది. వీరి నామస్మరణ చేయునప్పుడు ఊకారము చివర 3 మాత్రలపై కాలము దీనిని ఉచ్చరించెదరు. ఇందు ఓం వినవచ్చును. ఆకారము ప్రారంభము మధ్య ఉకారము గలదు. మకారము స్పష్టముగా కాక అంతకు మించిన నిశ్శబ్దమొకటి వినిపించును. ఈ రహస్యమే సర్వమతముల సారము. అదే విదేహముక్తి అని సర్వమతాచార్యుల సిద్ధాంతము. అదే పరబ్రహ్మము. సంసారము నుండి తరించవలెనన్న నామస్మరణయే ధన్యోపాయము. దీనిని ప్రతిపాదించిన సర్వమతములు. సర్వశక్తి సంపన్నుడైన భగవంతుని గూర్చి తెలుపుటయే సర్వమత సిద్ధాంత సారము. యేసు అను శబ్దమునకు రక్షకుడు అని అర్థము. క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. యేసు జన్మించుటకు కారణము మానవులు చేయు పాపములను తొలగించుటకని బైబిల్ చెప్పుచున్నది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుమని యేసుబు స్వప్నములో ప్రభువు చెప్పెను. యేసు పరిశుద్ధాత్మ వలన కలిగెను. దేవుని కృపాపరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవనము. ప్రార్థనయే పరమార్థమని, పరిశుద్ధాత్మ కలదని,
అదియే దైవమని ఈ రహస్యము తెలుసుకుని దైవమునే నమ్మమని క్రీస్తు చెప్పెను. ప్రార్థన వలననే రక్ష ఏర్పడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఈ రీతిగానే ఓ ప్రభువా అని ప్రార్థన చేయుచున్నారు. ఎవరు పిలిచినను ఓంకారముతోనే పిలుచుచున్నారు. ఓంకారము దీర్ఘముగా కూడా పిలిచెదరు. క్రీస్తు ప్రభువు కూడా ప్రాణము వదులు సందర్భమున బిగ్గరగా కేక వేసెను. అది ఓంకారమే. కారణము కేక ఎప్పుడు ఓకారముతో ప్రారంభించెదరు. సంబోధనలో ఓరి, ఓసి, ఓయి అందురు. ఇది బిగ్గరగా వేసిన కేక. ఇందు ఓంకారమే ఉండుటకు ఈ హేతువు ఆధారములు. ఏ భాషలోనైనను సంబోధనార్థమునిచ్చు కేకలోని అర్థము ఓంకారమే. అది సూక్ష్మ పరిశీలన వల్లనే తెలియను. ఏలి ఏలి లామా సబక్తాని అని క్రీస్తు కేక. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అంత క్రీస్తు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించెను. ఈ రీతిగా పరమాత్మలో ఆత్మ ఏకమాయను. కావున ఈ పై విషయము వలన మనలందరకు దైవము ఒకడున్నాడని, అతడు సర్వశక్తిమంతుడని క్రీస్తు చెప్పెను. అతడే యేసు ప్రభువే. అంత్యక్షణములో దైవ ప్రార్థన చేసి ప్రాణము వదిలెను. కనుక అంత్యకాలములో ఎవరు దేనిని స్మరింతురో వారు ఆ భావము పొందెదరు. కావున దైవమును స్మరించి క్రీస్తు ధన్యుడయ్యెను. బైబిల్ ప్రకారం కూడా దైవచింతనయే ప్రధానమని తెలియచున్నది. దైవచింతన కూడా దైవార్పిత బుద్ధితో చెయ్యవలెనని క్రీస్తు చెప్పెను. మతములు వేరైన మత ప్రవక్తల సారాంశము ఒక్కటియే. రహస్యముగా దైవమును ప్రార్థించాలి. నువ్వు నీ ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, నీకు ప్రతిఫలమిచ్చును. దైవారాధన ప్రార్థనలో కూడా నామమహత్యమే చెప్పబడింది. నీ నామము పరిశుద్ధపరచబడుగాక, ఆ నామమే గౌరవింపతగినది అని క్రీస్తు అభిప్రాయం. ఆ దైవారాధనయే సర్వమత సారం. ఇంకొక రహస్యమేమనా, ఓంకారమందు 3 అక్షరములు గలవు. అవి సమస్త జగత్తునందలి సర్వ త్రిపుటుల యొక్క సూచకములు. త్రిపుటుల గురించి మరో భాగంలో తెలుసుకుందాం.